లాస్ట్ క్లాస్లో 26 వరకు కంప్లీటెడ్ అంతేనా? 27 ఆల్సో కంప్లీటెడ్, 28 అంతేగా? 28 వెరీ ఈజీ. one integral 1 by root of 1 minus 4x square dx అంతేనా? x belongs to minus 1 by 2 comma plus 1 by 2 open interval. సో ఇక్కడ ఏం రాయొచ్చు దీన్ని? ఇంటిగ్రల్ 1 by root of 1 minus 2x whole square dx is of the form integral 1 minus x square అంతే కదా? ఇంటిగ్రల్ 1 minus x square ఫార్ములా ఏంటి? 1 by root of 1 minus x square sin inverse of x అంతే కదా? బట్ ఇక్కడ x మల్టిపుల్ అదర్ దాన్ 1 ఉంది కాబట్టి వీ షుడ్ రైట్ ఇన్ ద డినామినేటర్ 1 by 2 ఏమవుతుంది? sin inverse of 2x plus c, that is 29. So which is also similar model, integral dx by root of 25 plus x square. మీరే చేసుకోండి, do yourself. ఏ ఫార్ములా? sin h inverse of x by a, integral 1 by root of a square plus x square dx ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ 30th one మోడల్ ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రల్ 1 by ax plus b ఇంటూ రూట్ ఆఫ్ cx plus d dx ఈ ఫామ్లో ఉందనుకోండి. ఓకేనా? ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ax plus b 1 by ax plus b ఇంటూ రూట్ ఆఫ్ cx plus d dx ఫామ్లో ఉంటే లెట్ రూట్ ఆఫ్ cx plus d ఈజ్ ఈక్వల్ టు t అజంప్షన్ తీసుకోవాలి. అర్థమైందా? ఫ్రమ్ దట్ వీ గెట్ cx plus d ఈక్వల్ టు t స్క్వేర్. ఇది ప్రాసెస్. ఈ ఫామ్లో ఏమైనా ఉన్నాయి అలా తీసుకుంటాం. సో నౌ వీ అబ్జర్వ్ హియర్ వాట్ ఈస్ ద 30th ప్రాబ్లం. ఇంటిగ్రల్ 1 by x plus 3 root of x plus 2 dx. Now I can write root of x plus 2 equal to t. From here x plus 2 dx equal to t square. దీని నుంచి dx ఫైండ్ అవుట్ చేయాలా? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఫ్రమ్ హియర్ dx అంతే కదా? డెరివేటివ్ ఆఫ్ 2 కాన్స్టెంట్, డెరివేటివ్ 0 కాబట్టి నెగ్లిజిబుల్. డెరివేటివ్ ఆఫ్ t స్క్వేర్ 2t dt. సో ఇంటిగ్రాండ్ చేంజ్ చేయాలి. ఇంటిగ్రల్ x plus 3 is nothing but from here what is the x? t square minus 2. Now I replace x by t square minus 2 plus 3. Okay, next what is the remaining root of x plus 2? Its assumption is t. dx ante 2t dt. t cancel, 2 constant that should be taken out from the integral. 1 by t square minus 2 plus 3 nothing but t square plus 1, it is same as 1 plus t square dt. So what is the integral 1 by 1 plus t square? Tan inverse of t plus c. Assumption for t, square root of x plus 2 plus c. That is the final answer. Okay, next 32. ఇంటిగ్రల్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 డిఎక్స్ ఇచ్చాడు. ఈ మోడల్ ఏంటంటే ఇంటిగ్రల్ సమ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై లాంబ్డా ఎక్స్ పవర్ 4 ప్లస్ మ్యూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. ఇక్కడ లాంబ్డా మ్యూ అనేటివి కాన్స్టెంట్.
ఇలా ఉందనుకోండి, ఏం చేయాలంటే ఇట్ షుడ్ బి డివైడెడ్ బై మోడల్. ఇట్ షుడ్ బి న్యూమరేటర్ అండ్ డినామినేటర్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి, అర్థమైనా? ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ పవర్ 4 వస్తుంది, ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసిన తర్వాత ఏమవుతుంది? న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ 1 అంతేనా, ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, అంటే వెర్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద న్యూమరేటర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. అట్ ద సేమ్ టైమ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద డినామినేటర్ ఆల్సో డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ మ్యూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మ్యూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మ్యూ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అర్థమైందా? ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది, అర్థమైందా? సో ఎక్స్ ఇక్కడ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది, 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. అర్థమైందా? మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏ ఫంక్షన్ని మనం డిఫరెన్షియేట్ చేయడం వల్ల ఏ ఫంక్షన్ అనేది వస్తుంది అనేది ఒక ఐడియా ఉండాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1 రాసుకోండి, 1 ప్లస్ ఆర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. అర్థమైనా? సో ఇఫ్ న్యూమరేటర్ is equal to 1 plus 1 by x square, then we take the assumption ఏం తీసుకోవాలంటే 1 plus 1 by x square is the derivative of x minus 1 by x, is the derivative of x minus 1 by x. కావాలంటే చూడండి, x డెరివేటివ్ ఏంటి? 1 by x డెరివేటివ్ మైనస్ 1 by x స్క్వేర్, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 1 by x స్క్వేర్ అవుద్ది. సో మీకు తెలుసుంటుంది d by dx of x power n, do you know that? What is that? n into x power n minus 1. But what is the d by dx of 1 by x power n? Minus n by x power n plus 1. తెలుసా? d by dx of x power n వచ్చేసి n into x power n minus 1. But what is the 1 by x power n అంటే ఏం లేదు, 1 by x power n అంటే x power minus n. అర్థమైందా? పవర్ ఏంటి ఇక్కడ? మైనస్ n, దట్స్ వై రైట్ మైనస్ n ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ n మైనస్ 1. మైనస్ n మైనస్ 1 అంటే ఏమమ్మా? మైనస్ ఆఫ్ n ప్లస్ 1. ఏ పవర్ మైనస్ n అంటే ఏం రాస్తాం ఇన్ జనరల్గా? 1 బై ఏ పవర్ n కదా. అప్పుడు ఎక్స్ పవర్ మైనస్ ఆఫ్ n ప్లస్ 1 అంటే ఏమవుద్ది? 1 బై ఎక్స్ పవర్ n ప్లస్ 1. యూ గెట్ మైనస్ n బై ఎక్స్ ప్లస్ 1. అర్థమైనా? మైనస్ n బై ఎక్స్ పవర్ n ప్లస్ 1. డెరివేటివ్ ఆఫ్ 1 బై ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ 1 బై ఎక్స్. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసి చూడండి, d బై dx ఆఫ్ 1 బై ఎక్స్. సో ఎక్స్ పవర్ ఎంత ఉంది ఇక్కడ? 1, నథింగ్ బట్ n ఈజ్ నథింగ్ బట్ 1. ఐ రీప్లేస్ n బై 1, యూ గెట్ హియర్ మైనస్ 1 బై ఎక్స్ పవర్ 1 ప్లస్ 1, నథింగ్ బట్. ఒకవేళ 1 బై ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఏమవుద్ది? మైనస్ 2 బై ఎక్స్ క్యూబ్, అంటే కదా n ప్లస్లో 2 ఉంది కాబట్టి. d by if you want to find d by dx of 1 by x square, you write minus 2 by x power 2 plus 1, nothing but x cube. అర్థమైందా? లైక్ దట్ 1 by x కి డెరివేటివ్ ఏంటి? మైనస్ 1 by x స్క్వేర్. ముందు అందుకనే ఇక్కడ ప్లస్ 1 by x స్క్వేర్ కావాలి కాబట్టి దట్స్ వై ఐ టేక్ మైనస్ 1 by x. క్లియరా? ఇన్ కేస్ అక్కడ న్యూమరేటర్లో ఈ ఫామ్లో ఉండి న్యూమరేటర్ 1 ప్లస్ 1 by x స్క్వేర్ ఫామ్ వస్తే సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలా? x మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు టీ. అర్థమైందా? ఇంకా దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఓకే, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తాను. సో ఇఫ్ న్యూమరేటర్ దట్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్, ఒకవేళ న్యూమరేటర్లో 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఉంటే, సో అప్పుడు ఏం తీసుకోవాలి అజంప్షన్? 1 ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ విచ్ ఫంక్షన్? ఎక్స్. మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ విచ్ ఫంక్షన్? ప్లస్ 1 బై ఎక్సా మైనస్ 1 బై ఎక్సా? ప్లస్ 1 బై ఎక్స్. కాబట్టి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. అర్థమైందా? ఇది మోడల్, జస్ట్ మోడల్, అది నేను ప్రాబ్లం చేయాల. అర్థమైందా? న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఫామ్ ఉండి డినామినేటర్లో ఎక్స్ పవర్ 4 ప్లస్ మ్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఫామ్ ఉంటే, అర్థమైందా? డినామినేటర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ మ్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఫామ్ ఉంటే ఏం చేయాలి? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ బి డివైడెడ్ బై
ఎక్స్ స్క్వేర్, న్యూమరేటర్ను డినామినేటర్ని, అంటే ఆ టోటల్గా ఇంటిగ్రాండ్లో ఉండే ప్రతి టర్మ్ని కూడా ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసిన తర్వాత న్యూమరేటర్ ఏమవుద్ది, న్యూమరేటర్ we get either in the form of 1 plus 1 by x square or 1 minus 1 by x square. In case అక్కడ న్యూమరేటర్ 1 plus 1 by x square ఫామ్ ఉంటే ఏం తీసుకోవాలి సబ్స్టిట్యూషన్, ఎందుకు ఎక్స్ 1 plus 1 by x square అనేది ఏ ఫంక్షన్ను నువ్వు డెరివేటివ్ చేయడం వల్ల వస్తుందో ఐడియా ఉండాలి. 1 is the derivative of x, 1 by x square is the derivative of minus 1 by x. That's why I taken x minus 1 by x square equal to t. అర్థమైందా? సిమిలర్లీ న్యూమరేటర్ 1 minus 1 by x square ఉంటే సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి అంటే ఈ ఫంక్షన్ని ఏ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయడం ద్వారా వస్తుంది, 1 is the derivative of x minus 1 by x square is the derivative of 1 by x. క్లారిటీ వచ్చిందా, అర్థమైందా? ఓకే, నోట్ చేసుకోండి. సో 32 అంటే జస్ట్ మోడల్ డిస్కస్ చేస్తాం, ఇప్పుడు ప్రాబ్లం చేస్తున్నాం, మీరే చెప్పాలి ఎలా చేయాలో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 డిఎక్స్. అంటే మీకు డౌట్ రావచ్చు, మ్యూ ఎక్స్ స్క్వేర్ లేదు కదా సార్ అని. ఉంది, బట్ వేర్ మ్యూ ఇస్ నథింగ్ బట్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్, అంతే కదా, అర్థమైందా? కాబట్టి అది ప్రాబ్లం కాదు. ఏం చేయాలి ఇప్పుడు, హియర్ న్యూమరేటర్ and denominator both are divided by x square. What do you get? X square plus 1 by, directly raseda, x square by x square, 1 by x square, x power 4 by x square plus 1 by x square dx. Andega? What do you get now? Integral 1 plus 1 by x square. ఏమవుతుంది, x square plus 1 by x square dx. సో న్యూమరేటర్ ఏముంది, 1 plus 1 by x square. కాబట్టి సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి, అర్థమైందా? లెట్ x minus 1 by x ఈక్వల్ టు t. బట్ ఈ డినామినేటర్ వాల్యూ కావాలి కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో, దట్స్ వై టేక్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది, లెట్ ఇట్ బి 1. 1ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఫ్రమ్ హియర్ x minus 1 by x whole square is equal to t square. x minus 1 by x whole square expansion, a square x square b square 1 by x whole square 1 by x square minus 2ab 2 into x into 1 by x is equal to t square. x gets cancelled. So finally x square plus 1 by x square ఏమవుతుంది, ఇక్కడ -2 కదా, ఈ ట్రాన్స్ఫర్ టు రైట్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ప్లస్ 2. అర్థమైందా? సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వాట్ యు గెట్, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్? ఇందాకనే కదా డిస్కస్ చేస్తుంది. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 1 బై ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్కి మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఆల్రెడీ బిఫోర్ మైనస్ ఉంది కాబట్టి ఏమవుద్ది, మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. సో నవ్ యూ అబ్జర్వ్ హియర్ ఇంటిగ్రల్ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ డిటి. And the denominator x square in the place of x square plus y square we should write t square plus 2. Integral 1 by t square plus 2 dt. అంతేనా? అంతే కదా. ఏమవుతుంది, ఇంటిగ్రల్ టీ స్క్వేర్ ప్లస్ 2 ఏ ఫామ్లో రాసుకోవాలి, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అంతే కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. బట్ హియర్ వీ హ్యావ్ ఓన్లీ 2, దట్ షుడ్ బి రైట్ ఇన్ స్క్వేర్ ఫామ్. ఎలా రాస్తాం స్క్వేర్ ఫామ్లో, ఇంటిగ్రల్ 1 by t స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ t. అంతేనా? ఏ ఫామ్, 1 by x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ dx. ఏం ఫామ్లా, 1 by x square plus a square dx. 1 by a tan inverse of x by a plus c. From that we write 1 by a nothing but 1 by √2, then tan inverse of t by √2 plus c. What is the assumption for t?
assumption for t, x minus 1 by x by root 2 plus c. Finally you get 1 by root 2 tan inverse of, this is x square minus 1 by x, x square minus 1 by x, x square minus 1 root numerator lo untundi, x goes to denominator and it multiply with root 2, you get root 2x plus c. That is the final answer. Write down model number. Next model, 1 by a plus b sin square x dx or integral 1 by a plus b cos square x dx or integral 1 by a cos square x plus b sin x cos x plus c sin square x dx. Okay, now the integral in the form is of the form, the integral is of the form, a form 1 by a plus b sin square x, 1 by a plus b cos square x, 1 by a cos square x plus b sin x cos x plus c sin square x. అర్థమైందా? వన్ కేస్ న్యూమరేటర్లో sin x cos x ఉన్నా కూడా, అర్థమైందా? అంటే sin x ఉంటే cos x కాదు, ఓన్లీ sin x ఉన్నా కూడా ఏం చేయాలంటే ఎవాల్యుయేషన్ మెథడ్ ఎలా చేయాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ are divided by cos square x. దేంతో డివైడ్ చేయాలా? cos square x తో డివైడ్ చేయాలా. cos square x తో డివైడ్ చేసిన తర్వాత and take substitution tan x is equal to t. అది ప్రాసెస్. ఓ ప్రాబ్లం చేస్తే మీకు ఐడియా వస్తుంది. అర్థమైందా? ఆ ఫామ్లో ఉంటే ఏం చేయాలా? 1 by a plus b sin square x, 1 by a plus b cos square x, 1 by a cos, అంతా మోడల్స్ ఇంటిగ్రేషన్లో. అర్థమైందా? మోడల్ ఐడియా ఉండాలా. అంటే ఈ ప్రాబ్లం ఏ మోడల్లో ఉంది, ఒక ఐడెంటిఫికేషన్ వస్తేనే ఇంటిగ్రేషన్ చేయగలం, లేకపోతే కష్టం అవుద్ది. ఓకే, సో నౌ వి అబ్జర్వ్ హియర్ 33 ఇంటిగ్రల్ 1 by cos square x plus 2 sin x, sorry, here is given sin 2x dx. You can write integral 1 by cos square x plus 2 sin x cos x dx. దేనికి రిలేటెడ్గా ఉంది? థర్డ్ వన్, అవునా కదా? సో ఏం చేయాలి ఇప్పుడు? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ డివైడెడ్ బై cos square x. What do you get? Integral 1 by cos square x, where each term of numerator and denominator divides with cos square x. Cos square x divided by cos square x plus 2 sin x cos x divided by cos square x dx. Now you write 1 by cos square x secant square x, cos square x 1, this is 2 tan x dx. అర్థమైందా? స్క్వేర్ cos x క్యాన్సిల్ అండ్ రిమైన్స్ 2 sin x by cos x. అర్థమైంది? ఇప్పుడు ఎందుకు అలా డివైడ్ చేయడం వల్ల, cos square x తో డివైడ్ చేయడం వల్ల న్యూమరేటర్లో ఏ టర్మ్ ఎగ్జిస్ట్ అవుద్ది? secant square ఎగ్జిస్ట్ అవుద్ది. secant square x is the derivative of tan x. That's why we take the substitution tan x. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాం? లెట్, ఇది మోడల్, ఇక్కడ వరకు ఇది మోడల్. ఓకే, ఇది ప్రాబ్లం. లెట్ tan x is equal to t, differentiate with respect to x, you get here secant square x dx is equal to dt.